ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికి నమస్కారం అండి. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆన్ సిడిఎంఓ. మన ఇండియా త్వరలోనే ఒక గ్లోబల్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ హబ్ గా మారబోతుందండి. దీనికి మెయిన్ రీజన్ మన దగ్గర ఉన్న ఒక సాలిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇందులో మోస్ట్ ఆఫ్ దీస్ యూనిట్స్ WHO అండ్ USFDA అప్రూవల్స్ ఉన్నాయి. వాటితో పాటు మన దగ్గర ఒక హ్యూజ్ పూల్ ఆఫ్ కెమిస్ట్, సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. అలాగే ఒక ఎక్స్టెన్సివ్ APIs, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ డ్రీమ్ ని ఫ్యూయల్ చేయడానికి మన గవర్నమెంట్ రీసెంట్ గా మల్టిపుల్ ఇనిషియేటివ్ తో ముందుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో బయోటెక్నాలజీ బిజినెస్ ను బూస్ట్ చేయడానికి రీసెంట్ గా ఏకంగా 100 బిలియన్ ఓవరాల్ అవుట్లే తో బయోఫార్మా శక్తి అనే ఒక ఇనిషియేటివ్ ని లాంచ్ చేసింది. అంతేకాకుండా కేవలం ప్రొడక్షన్ మాత్రమే కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఒక PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ని దాదాపు 69.4 బిలియన్ అవుట్లే తో లాంచ్ చేసింది. డిసెంబర్ 2025 నాటి చూసుకుంటే ఇప్పటికే 48 గ్రీన్ ఫీల్డ్స్ ప్రాజెక్ట్స్ అప్రూవల్స్ వచ్చేసాయి. అండ్ వీటిల్లో దాదాపు ఓవర్ 48 బిలియన్ పైగానే ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ ఇనిషియేషన్స్ వల్ల బల్క్ డ్రగ్స్ యొక్క డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏటా 56,800 మిలియన్ టన్స్ వరకు ఇంక్రీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ గోల్ తో అలైన్ అవడం కోసం మన దేశంలో చాలా ఫార్మాస్యూటికల్ CDMOs తమ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ని భారీగా ఎక్స్పెండ్ చేస్తున్నాయి. సో ఈ వీడియోలో మనం సాలిడ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ తో దూసుకుపోతున్న 4 ఫార్మా CDMOs గురించి క్లియర్ గా ఎక్స్ప్లోరింగ్ చేద్దామండి. మన లిస్ట్ లో సాలిడ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్న ఫస్ట్ ఫార్మా CDMO స్టాక్ ఏంటంటే సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్. ఈ కంపెనీ 1999 లో ఇన్కార్పొరేట్ అయింది. అప్పటి నుండి ఇది ఫార్మాస్యూటికల్ అండ్ బయోటెక్నాలజీ స్పేస్ లో కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ CRDMO అండ్ ఇతర యాక్టివిటీస్ లో ఎంగేజ్ అయి ఉంది. ఈ కంపెనీ ఎర్లీ డ్రగ్ డిస్కవరీస్ నుండి మొదలు పెడితే కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు అన్ని రకాల సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది. వీళ్ళ కంపెనీకి అలాగే వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ డ్రగ్ మేకింగ్ ప్రాసెస్ కి USFDA అండ్ PMDA లాంటి గ్లోబల్ రెగ్యులేటరీ ఏజెన్సీ నుండి అక్రిడిటేషన్ కూడా లభించింది. FY26 లో ఈ కంపెనీ ప్రీ డిసైడెడ్ బడ్జెట్ అయిన 7 బిలియన్ కి గాను దాదాపు ఓవర్ 6.33 బిలియన్ ని క్యాపెక్స్ కింద ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇందులో 62% తమ CDMO బిజినెస్ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయగా మిగిలిన 38% కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక FY27 కోసం ఈ కంపెనీ సుమారు 11 to 13 బిలియన్ రేంజ్ లో ఒక భారీ క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ ని కమిట్మెంట్ చేసింది. ఇందులో 70% CDMO సెగ్మెంట్ కోసం వాడన్నారు అండ్ మిగిలింది CRO సెగ్మెంట్ కి వెళ్తుంది. అలాగే FY27 టోటల్ క్యాపెక్స్ లో ఏకంగా 75% వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ కోసం యూజ్ చేస్తారని కంపెనీ ఇండికేట్ చేసింది. మిగిలిన అమౌంట్ ని తమ కేపబిలిటీస్ డెవలప్ చేయడం కోసం అండ్ ఫ్యూచర్ కి తగ్గట్టుగా సాయిని అలైన్ చేయడానికి AI అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయనున్నారు. ఈ కంపెనీ ఇప్పటికే బేదర్ లో ఒక ఫెసిలిటీ ఉండగా ఇప్పుడు హైదరాబాద్ లో తమ సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ తో వీళ్ళ ముందుకు వస్తున్నారు. ఈ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వీళ్ళ కంపెనీ యొక్క కెపాసిటీని ఖచ్చితంగా డబుల్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీలో 700 కిలోలీటర్స్ కెపాసిటీ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్, 80 ప్రొడక్షన్ ట్రైన్స్ అండ్ 0.25 to 12 KL రియాక్టర్స్ సైజెస్ లాంటివి ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళ CDMO పైప్ లైన్ లోకి రీసెంట్ గా 4 న్యూ మాలిక్యూల్స్ ని యాడ్ చేశారు. దీంతో వీళ్ళ టోటల్ కౌంట్ ఇప్పుడు 34 కు చేరుకుంది. ఈ 4 మాత్రమే కాకుండా మరో 11 మాలిక్యూల్స్ ప్రస్తుతం డెవలప్మెంట్ ప్రాసెస్ లోని ఫేజ్ 3 లో లేదా ప్రీ రిజిస్ట్రేషన్ క్యూస్ లో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకో 155 మాలిక్యూల్స్ ప్రస్తుతం తమ ఎర్లీ డెవలప్మెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. ఈ 4 న్యూ మాలిక్యూల్స్ నుండి FY27 లో లేదా కనీసం వచ్చే కొన్ని క్వార్టర్స్ లో అయినా సరే తమకు రెవెన్యూ జనరేట్ అవడం స్టార్ట్ అవుతుందని మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ FY25 లో ఉన్న 16,950 మిలియన్స్ నుండి ఎగబాకి FY26 లో ఏకంగా 21,920 మిలియన్ దగ్గర నిలిచింది. ఇదే పీరియడ్ లో వీరి యొక్క ఎబిటా, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ కూడా 4,250 మిలియన్ నుండి 6,610 మిలియన్ కి స్ట్రాంగ్ గా గ్రో అయింది. దాంతో పాటు వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా 25% నుండి 30% కు ఇంక్రీజ్ అయినాయి. ఫైనల్ గా చూస్తే FY25 లో కేవలం 170 crore గా ఉన్న వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ FY26 లో ఆల్మోస్ట్ డబుల్డ్ అయ్యి ఏకంగా 349 crores జరిగింది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ రాడార్ లో ఉంచుకోండి. మన లిస్ట్ లో సెకండ్ స్టాక్ జూబ్లియంట్ ఫార్మోవా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఫార్మాస్యూటికల్ CDMO అండ్ ప్రొప్రైటరీ నోవెల్ డ్రగ్ సెగ్మెంట్ లో ఆపరేట్ చేస్తుంది. CDMO కింద వీళ్ళు స్టెరైల్ ఇంజెక్టబుల్స్ అండ్ నాన్ స్టెరైల్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. నిజానికి స్టెరైల్ ఇంజెక్టబుల్ తయారీలో జూబ్లియంట్ ప్రపంచంలోని వన్ ఆఫ్ ది లీడింగ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ గా ఉంది ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క CRDMO సెగ్మెంట్ కింద గ్లోబల్ గా డ్రగ్ డిస్కవరీ సర్వీసెస్, API మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ అండ్ ఇతర ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం జూబ్లియంట్ తమ హిస్టరీలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎక్స్పాన్షన్ సైకిల్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది రేడియో ఫార్మాస్యూటికల్, CDMO, స్టెరైల్ ఇంజెక్టబుల్స్, డ్రగ్ డిస్కవరీ, పెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ API, CDMO లాంటి మల్టిపుల్ వర్టికల్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. మే 2026 నాటికి వీరి యొక్క CDMO పైప్ లైన్ లో 3 కొత్త వాటితో కలిపి మొత్తం 10+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. FY26 లో కంపెనీ దాదాపు 16
16.7 బిలియన్ క్యాపెక్స్ కింద ఇన్వెస్ట్మెంట్ చేసింది. అండ్ FY27 లో కూడా సేమ్ ఇదే లెవెల్ లోనే క్యాపెక్స్ ఉంటుందని ప్రాజెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రస్తుతం వర్క్ చేస్తున్న కొన్ని సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్స్ ని మనం చూస్తే, మొదటిగా స్పోకెన్ లైన్ 4, ఇది ఒక భారీ CDMO ఫెసిలిటీ అండి. దీనికోసం మే నెలలో ఇప్పటి వరకు ఆల్రెడీ $200 మిలియన్ ఖర్చు చేశారు. అండ్ ఇంకా $34 మిలియన్ క్యాపెక్స్ రిమైనింగ్ లో ఉంది. రెండోది స్పోకెన్ లైన్ 3, ఈ ఫిజికల్ ఇయర్ లోనే దీని కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ కాబోతుంది. కేవలం ఈ ఒక్క లైన్ 3 నుండే సుమారు $80 to 90 మిలియన్ వరకు పీక్ యాన్యువల్ రెవెన్యూ రావచ్చని మేనేజ్మెంట్ ఎస్టిమేట్ చేస్తున్నారు. మూడోది మాంట్రియల్ ఐసోలేటర్ లైన్ 5, దీనికోసం ఇప్పటికే $27 మిలియన్ ఖర్చు చేయగా ఇంకొక $87 మిలియన్ పైప్ లైన్ లో ఉందండి. ఇక ఫోర్త్ వన్ పెట్ ఫార్మసీస్, దీనికోసం $22 మిలియన్ స్పెండ్ చేశారు. దానికి తోడు మరో $50 మిలియన్ పైప్ లైన్ లో రెడీగా ఉంది. ఈ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ ని డిసైడ్ చేసే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క బయోలాజిక్స్ వైపు షిఫ్ట్ అవటం. తమ ఫ్యూచర్ ప్రొడక్ట్ మిక్స్ లో ఏకంగా 80% బయోలాజిక్స్ అండ్ కేవలం 20% స్మాల్ మాలిక్యూల్స్ ఉండేలాగా జూబ్లియంట్ ప్లాన్ చేస్తుంది. ఇది మన ఇండియా గవర్నమెంట్ తీసుకొచ్చిన బయోఫార్మా శక్తి ఇనిషియేటివ్ తో పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే FY25 లో 7,234 crores పోలిస్తే FY26 లో వీళ్ళ రెవెన్యూ ఏకంగా 14% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 8,280 crores కి చేరింది. ఇక ఎబిటా కూడా 8% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ తో FY25 లో 12,300 మిలియన్స్ నుండి FY26 లో 13,260 మిలియన్ కి పెరిగింది. కానీ ఈ పీరియడ్ లో వీళ్ళ యొక్క ఎబిటా మార్జిన్ మాత్రం 99 బేసిస్ పాయింట్స్ తగ్గి 60.9 నుండి 15.9% కి పడిపోయింది. అదేవిధంగా వీళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా మార్చి 2025 లో 836 crores ఉంటే మార్చి 2026 కి 398 crores తగ్గింది. అయినప్పటికీ ఈ స్టాక్ ను కూడా క్యాపెక్స్ ను బేస్ చేసుకొని మీరు ఆర్డర్ లో పెట్టుకొని టైం టు టైం వాచ్ చేస్తా ఉండండి. నెక్స్ట్ మన లిస్ట్ లో స్టాక్ వచ్చేసి అకమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అండి. ఈ కంపెనీ 2004 లో స్టార్ట్ అయింది. ఒక CDMO గా ఇది ఒక ఫార్మాస్యూటికల్ సొల్యూషన్స్ ని ఫార్ములేషన్స్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిఫరెంట్ ఫార్మాస్యూటికల్స్, న్యూట్రిసూటికల్స్, ఆయుర్వేదిక్, వెల్నెస్ అండ్ ఇతర రిలేటెడ్ ప్రొడక్ట్స్ యొక్క టెస్టింగ్ వరకు అన్ని రకాల సేవలను అందిస్తోంది. రీసెంట్ గా అకమ్స్ తమ CDMO స్పేస్ లో హిస్టరీలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ని దక్కించుకుంది. ఇది రాబోయే కనీసం 5 ఏళ్ల పాటు ఈ కంపెనీ యొక్క రెవెన్యూ విజిబిలిటీ చాలా స్ట్రాంగ్ గా పెంచుతుంది. ఇది ఒక మల్టీ ఇయర్ €200 మిలియన్ యూరోపియన్ CDMO కాంట్రాక్ట్. దీనికి సంబంధించిన ప్రొడక్ట్ డెవలప్మెంట్ అంతా FY26 లో ఫస్ట్ హాఫ్ లోనే విజయవంతంగా కంప్లీట్ అయింది. అలాగే Q3 FY26 లో దీని ప్రొడక్షన్ కోసం యూరోపియన్ GMP అప్రూవ్డ్ ప్లాంట్ 2 కూడా రెడీ అయింది. దీనికి సంబంధించిన కమర్షియల్ సప్లైస్ అనేవి FY28 నుండి స్టార్ట్ అవుతాయని ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ కేవలం CDMO సెగ్మెంట్ పరిమితం కాకుండా కంపెనీ యొక్క గ్లోబల్ ప్రెజెన్స్ ని భారీగా యాక్సలరేట్ చేయబోతుంది. యూరోప్ మాత్రమే కాకుండా ఈ కంపెనీ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికాలో తమ ప్రెజెన్స్ ని పెంచుకోవాలని చూస్తుంది. వీళ్ళ ఇంకొక మేజర్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, జాంబియాలోని జాంబియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఇది ఈ కంపెనీ యొక్క ఫస్ట్ మేజర్ ఓవర్సీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో ఒకటిగా నిలవబోతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ జాంబియాతో కలిసి చేస్తున్న ఒక జాయింట్ వెంచర్. దీని టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారు $45 మిలియన్ గా ఉంది. దీంతో పాటు కంపెనీ యొక్క కొత్త ఇంజెక్టబుల్ కెపాసిటీని కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అలాగే ఆంకాలజీ అండ్ స్టెరాయిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్స్ ని కూడా FY27 లో లైవ్ కి వెళ్ళడానికి షెడ్యూల్ అయ్యాయి. ఇది వీళ్ళ హయ్యర్ CDMO వాల్యూమ్స్ ని బాగా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ టోటల్ క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ FY26 లో 2.2 బిలియన్ ఉండగా FY27 కోసం దీన్ని 3 బిలియన్ ఉంటుందని ప్రాజెక్ట్ చేశారు. ఈ కంపెనీ తన CDMO బిజినెస్ సెగ్మెంట్ లో FY27 యొక్క Q1 అండ్ Q2 డబుల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ ని ఆఫర్ చేయగలమని చాలా కాన్ఫిడెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే వీళ్ళ రెవెన్యూ 7.6% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ తో 44.9 బిలియన్ కి పెరిగింది. ఇందులో ఏకంగా 80% కాంట్రిబ్యూషన్ కేవలం CDMO సెగ్మెంట్ ఉంటే రావటం విషయం. అలాగే వీళ్ళ ఎబిటా 26.9% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 6.51 బిలియన్ చేరింది. అలాగే ఎబిటా మార్జిన్ కూడా 14.5% కి గ్రోత్ అయింది. కానీ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మొత్తం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 25.4% డిక్లైన్ అయ్యి 2.56 బిలియన్ దగ్గర నిలిచింది. డెఫినెట్ గా ఈ స్టాక్ ను కూడా మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. ఈ ఫార్మా CDMO ఎక్స్పాన్షన్స్ లో ఉన్న ఫైనల్ స్టాక్ వచ్చేసి లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ అండి. లాస్ట్ ఇయర్ కొన్న వాళ్ళందరికీ డబ్బులు పండగే పండగ. ఈ కంపెనీ రీసెర్చ్ డ్రివెన్ ఫార్మాస్యూటికల్ అండ్ బయోటెక్నాలజీ కంపెనీ 2005 లో స్టార్ట్ అయింది. ఇది మెయిన్ గా APIs తయారీలో ఎంగేజ్ అయి ఉంది. ముఖ్యంగా ఆంకాలజీ డ్రగ్, యాంటీ రిట్రోవైరల్స్, హై పొటెన్షియల్ APIs అండ్ ఇతర థెరపీస్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. లారస్ తన CDMO బిజినెస్ ని షేర్ ని కంటిన్యూస్ గా పెంచుకుంటూ పోతుంది. Q4 FY26 లో వీళ్ళ టోటల్ రెవెన్యూలో CDMO కంట్రిబ్యూషన్ ఏకంగా 33% గా ఉందండి. ఇది లాస్ట్ ఇయర్ షేర్స్ తో పోలిస్తే 4% పెరిగిందని చూపించింది. ఇక కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ విషయానికి వస్తే లారస్ ప్రస్తుతం 30 బిలియన్ వర్త్ ఉన్న ఒక భారీ గ్రోత్ క్యాపెక్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది మన ఫార్మా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళ దగ్గర 11 ప్రాజెక్ట్స్ అండర్ వేలో ఉన్నాయి. అందులో 7 API ప్రాజెక్ట్స్, 2 ఫినిష్డ్ డోసేజ్ ఫ్రమ్ ప్రాజెక్ట్స్ అండ్ 1 ఫెర్మెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ ఒక జెనీ థెరపీ ADC ప్రాజెక్టులు ఉన్నాయి. FY26 లో కంపెనీ తమ రెవెన్యూలో దాదాపు 16% సమానమైన
1.7 బిలియన్ ని క్యాపెక్స్ కింద ఇన్వెస్ట్మెంట్ చేసిందండి. మన వైజాగ్ లో తమ మల్టీ సైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడం కోసం కంపెనీ ఏకంగా 532 ఏకర్ ల్యాండ్ పార్సల్ అలాట్ అయింది. దీనికోసం సుమారు ఓవర్ $600 మిలియన్ ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ ని పెట్టబోతున్నారు ఫ్రెండ్స్. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే FY25 లో 55.5 బిలియన్ తో పోలిస్తే FY26 లో వీళ్ళ రెవెన్యూ 68.1 బిలియన్ దగ్గర నుంచి ఒక సాలిడ్ 23% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ని లాక్ చేసింది. ఇక వీళ్ళ ఎబిటా కూడా 64% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 11.2 బిలియన్ నుండి 18.3 బిలియన్ చేరిందండి. అయితే ఎబిటాలో వన్ టైం గెయిన్ అయిన 590 మిలియన్ రూపీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఇది FY25 లో ఒక లాండ్ పార్సల్ సంబంధించింది అనమాట. దీని వల్ల వీళ్ళ ఈపీఎస్ 90 పైసా బూస్ట్ అంటే నెట్ ఆఫ్ ట్యాక్స్ లభించింది. ఇక వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 20.1% నుండి 26.8% సజ్జైంది. వీళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా ఏకంగా 148% జంప్ అయ్యి 3.58 బిలియన్ నుండి 8.89 బిలియన్ చేరుకుంది. మార్కెట్ లో ఇప్పుడు షేర్ ఆల్మోస్ట్ ఆల్ కొంచెం హై ప్రైసెస్ లో అవుతున్నప్పటికీ డెఫినెట్ గా ఈ స్టాక్ అయితే మీ మెయిన్ రాడార్ లో పెట్టుకొని కుదిరితే స్టాక్ ఎస్ఐపి పద్ధతి ద్వారా చూసుకుంటే మంచిదని మన వాళ్ళు ఎనలిస్టులు అనుకుంటున్నారండి. ఇక చివరిగా ఫ్రెండ్స్ బాటమ్ లైన్ ఏంటంటే గ్లోబల్ గా ఫార్మా డిమాండ్ రోజు రోజుకి బాగా పెరుగుతుంది. అలాగే గ్లోబల్ ఫార్మా జైంట్స్ ఇప్పుడు చైనా కాకుండా ఇతర దేశాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మన ఇండియా లాంటి కంట్రీస్ కి ఈ గోల్డెన్ ఛాన్స్ ని అందుకోవడం కోసం మన ఇండియన్ ఫార్మా సిడిఎంఎస్ చాలా అగ్రెసివ్ కొత్త ఫెసిలిటీస్, అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ లో భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. మనం పైన డిస్కస్ చేసుకున్న సాయి లైఫ్ సైన్సెస్, జూబ్లియంట్ ఫార్మావా, అకుమ్ డ్రగ్ అండ్ మన లారస్ లు ఇవన్నీ కూడా ప్రస్తుతం చాలా సీజబుల్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి. ఇది ఫ్యూచర్ మార్కెట్ లో వాటి యొక్క కాంపిటేటివ్ పొజిషన్ ని మరింత స్ట్రాంగ్ గా మార్చడమే కాకుండా వాటి లాంగ్ టర్మ్ గ్రోత్ కి గట్టిగా సపోర్ట్ చేస్తుంది. అయినప్పటికీ ఈ కంపెనీల యొక్క అసలైన యాక్చువల్ గ్రోత్ ని డిసైడ్ చేయడంలో గ్రౌండ్ లెవెల్ లో వాళ్ళ యొక్క ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, టైం కి రెగ్యులేటరీ అప్రూవల్స్ సరిగా వస్తున్నాయా లేదా అదే ఇంపార్టెంట్ ఇక్కడ, అండ్ కస్టమర్ ర్యాంప్ అప్ ఎలా జరుగుతుంది అనేవి అత్యంత కీలకమైన కీ ఫ్యాక్టర్స్ గా నిలబోతున్నాయి. ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు మన ఫార్మా కబుర్లండి. మరో ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.